పంటల్ని పండిస్తూ నష్టపోతున్నారా? మీకున్న పొలంలోనే వ్యవసాయం చేస్తూ మరోపక్క బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే అందుకు అనువైన రంగం కోళ్ల పెంపకం. అవును, మీరు మీకున్న పొలంలోనే ఒకవైపు పంటలు వేస్తూ మరోవైపు బ్రాయిలర్ కోళ్లను పెంచుతూ అధిక ఆదాయం పొందొచ్చు. ఈ వ్యాపారంలో రిస్క్ తక్కువ, నష్టాలు కూడా తక్కువే. అయితే కొత్తగా పౌల్ట్రీ ఫామ్ పెట్టాలనుకునే వారికి ఏమేమి ఉండాలో పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు డబ్బుకి డబ్బు కూడా తెచ్చిపెట్టే బ్రాయిలర్ కోడి పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది మన దేశంలో ఎప్పటి నుంచో ఉంది. చికెన్ లో ఉండే పోషకాలు, రుచి వీటికి కారణం. అయితే బ్రాయిలర్ చికెన్ కిలో 150 నుంచి 250 రూపాయల మధ్యలో ఉంటుంది. ఆదివారం వస్తే దాదాపు అందరి ఇళ్లలో ఉండే వంటకం చికెన్. అందులో చికెన్ షాప్ లో 90% అమ్ముడుపోయేది ఈ బ్రాయిలర్ చికెన్. ఇప్పటికే అర్థం చేసుకున్నారు కదా బ్రాయిలర్ కోడికి ఉండే డిమాండ్. పౌల్ట్రీ ఫార్మింగ్, దీనిని మీరు 2 రకాలుగా చేయవచ్చు. ఒకటి, ఎవరు కోళ్ల పెంపకం చేపట్టారో వారే పూర్తి బాధ్యత వహించడం. ఇటువంటి ఫార్మింగ్ లో వీటిని పెంచడానికయ్యే మొత్తం ఖర్చు ఆ రైతే భరిస్తారు. నిర్వహణ బాధ్యతలు మొత్తం వారే చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే పూర్తి లాభమైన నష్టమైన వారికే చెందుతుంది. ఇక రెండవ విధానంలో వెంకాబ్ చికెన్, స్నేహ చికెన్, శ్రీనివాస వంటివి కొన్ని బిజినెస్ కంపెనీ వారితో ఒప్పందం కుదుర్చుకోవడం. అంటే ఫార్మింగ్ తో పాటు మౌలిక సదుపాయాలు మనం చూసుకుంటే నిర్వహణ బాధ్యతలు వారు చూసుకుంటారు. కిలోకి ఇంత లాభం కింద ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ బ్రాయిలర్ కోడి ఎదగడానికి 40 రోజుల కాలం పడుతుంది. అందువల్ల 40 రోజులలో వారు పెంచే కోళ్ల సంఖ్యను బట్టి ఆదాయం పొందవచ్చు. 10 ఏళ్ల కింద ఫార్మింగ్ అంటే చిన్న ఫార్మర్స్, చిన్న షెడ్ పద్ధతిలో ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో టెక్నాలజీ అనుకోండి, లేకపోతే కస్టమర్కు యాంటీబయాటిక్ ఫ్రీ, పెస్టిసైడ్ ఫ్రీ ఇటువంటివన్నీ మంచి క్వాలిటీ ఆఫ్ చికెన్ కావడం అనుకోండి. దానివల్ల పెద్ద పెద్ద కంపెనీస్, కార్పొరేట్స్ ప్రాసెసింగ్కి వచ్చాయి. అలాగే ఫామ్ డెవలప్మెంట్ వచ్చింది. ముందు మోటాలిటీ మీకు 10%, 12% యావరేజ్ ఉంటే ఈ మధ్య కాలంలో ఫామ్లో 2.5%, 3% మోటాలిటీతో మంచి వెయిట్స్, మంచి ఎఫ్సిఆర్తో తీసుకోగలుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే మంచి షెడ్లు, ప్లానింగ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్, రెగ్యులర్గా సూపర్విజన్, వాళ్ళకి కావాల్సిన ఫీడ్ అయినా సరే మంచి క్వాలిటీ ఫీడ్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది. సో ఐ థింక్ ఫ్యూచర్లో కూడా ఫార్మర్స్కు ఇండివిజువల్ ఫార్మింగ్ కన్నా కార్పొరేట్ ఫార్మింగ్ ఇంటిగ్రేషన్లోనే ఎక్కువ వాళ్లకు అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది. అందుకని చెప్పి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఆల్రెడీ ఇప్పుడు 70% దాకా వెళ్ళింది. ఈ 70 రేపు 80 దాకా కూడా వెళ్తుంది. కారణం ఎందుకంటే ఫార్మర్కు రిస్క్ లేదు. ఏమైనా కంపెనీస్ బాధ్యత తీసుకుంటున్నారు. కంపెనీస్ వాళ్ళు కూడా మెల్లిగా ప్రాసెసింగ్ వెళ్ళేసి ఈ రేట్ల ఒడిదుడుకులు కూడా తగ్గించి యూనిఫామ్గా స్టేబుల్ ఉండడం కోసం ప్రయత్నం చేస్తారు. ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ ద ఫ్యూచర్. వెస్ట్లో ఎలాగా యుఎస్, యూరోప్ ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలాగే మెల్లిగా ప్రాసెసింగ్, కంపెనీ ఫార్మింగు, ఆ తర్వాత ఫార్మర్కు ఇబ్బంది లేకుండా రిస్క్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం ప్రొవైడ్ చేస్తారు. ల్యాండ్ వాళ్ళ దగ్గర ఉంటే మా వెంకటేష్ స్టాచ్యూస్ ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే ఎవరైనా ఇంటిగ్రేటర్స్ కావచ్చు, ఎవరైనా దాల్చి వాళ్ళ ఆఫీస్కి వెళ్తే షెడ్ డిజైనింగ్ నుంచి వాళ్ళకు కావాల్సిన ప్లానింగ్ అయినా సరే, లేకపోతే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి లోన్ ఇప్పించమన్నా సరే ఇవన్నీ చేయించి ఫామ్లో చిక్స్ సప్లై చేసి సంవత్సరానికి 5 బ్యాచ్ల దాకా సప్లై చేసి వాళ్లకు ప్రాజెక్టు సక్సెస్ అయ్యే పద్ధతి లోపల పూర్తి సహకారం అందిస్తారు. ఇప్పుడు మీకు 10,000 షెడ్ వేసుకుంటే ఫార్మర్కు 5 బ్యాచ్లు అనుకుంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 50,000 కోళ్ళు సాగుతారు. 50,000 కోళ్ళు అంటే 2 కిలోలు యావరేజ్ తీసుకున్నా కానీ మీరు 1,00,000 కిలోలు వస్తుంది. 1,00,000 కిలోల మీద యావరేజ్గా వాళ్ళకు ఓపెన్ షెడ్లు అయితే 6-7 రూపాయలు, అదే ఎన్విరాన్మెంట్ షెడ్ 10-11 రూపాయల పద్ధతిలో వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఆ వచ్చే ఇన్కమ్ లోపల ఏమైనా బ్యాంక్ లోన్లు గట్రా తీసుకున్నా కానీ బ్యాంకులను తీవ్రంగా విలుగా ఉంటుంది. సో ఎనీ ఫార్మర్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, ల్యాండ్ ఉందో విలేజ్లో, వాళ్ళు వచ్చి ఇక్కడ ఎనీ ఇంటిగ్రేషన్ ఆఫీస్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాజెక్ట్ నుంచి ప్రాజెక్ట్ వయబుల్ అయ్యేదాకా అవసరమైన అడ్వైస్ అన్నీ కూడా ఇవ్వడానికి ఉంటుంది. స్వల్పకాలంలో అత్యధిక మాంసోత్పత్తినిచ్చే కోళ్లు బ్రాయిలర్ కోళ్లు. కేవలం 40 నుండి 42 రోజుల్లోనే 2 కిలోల బరువు పెరిగి మార్కెట్కు సిద్ధమవుతున్నాయి. ఏడాదికి 6 నుంచి 7 బ్యాచ్లుగా రైతులు వీటి పెంపకాన్ని చేపడుతున్నారు. బ్రాయిలర్ కోళ్ల మాంసానికి మార్కెట్లో వన్నె తరగని డిమాండ్ ఉండడంతో ఈ పరిశ్రమ లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అయితే కాంట్రాక్టు ఫార్మింగ్ పేరుతో ఇప్పుడు కొన్ని కంపెనీలు కోళ్ల పెంపకానికి అవసరమైన పెట్టుబడితో పాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయి. ఈ విధానంలో రైతుకు రిస్క్ తగ్గింది. లాట్ ఆఫ్ కంపెనీస్ మా ఇండియాలో పెద్ద కంపెనీస్ ఉన్నారు, వాళ్ళు ఇంటిగ్రేషన్స్ చేస్తున్నారు. ఇంటిగ్రేషన్స్ చేయాలంటే దాదాపు వాళ్ళే మీకు ఫీడ్, బర్డ్ అంతా ఇస్తారు. మీరు దానికి
మీరు మీ దగ్గర ల్యాండ్ ఉంటే వాళ్ళు దానికి లీజ్లో మీకు ఈ ఆపర్చునిటీ ఇస్తారు చేయనికి. యూ కెన్ బి సెల్ఫ్ ఎంప్లాయిడ్, యూ కెన్ మేక్ యువర్ ఓన్ లివింగ్, యూ నీడ్ నాట్ డూ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైనా మీరు చేయనికి అవసరం లేదు. మెయిన్ క్రైటీరియా అంటే కొంచెం మనకి ల్యాండ్ ఉండాలి. ల్యాండ్ ఉంటే వాళ్ళు మిగతా అంతా చేసుకుంటారు. I think most of the people in the villages have land. సో మీకు కొంచెం హెల్ప్ ఉంటుంది. ఇంకా చిన్న ఫామ్ కూడా ఒక యూ కెన్ స్టార్ట్ విత్ 120-200 బర్డ్ ఫార్మింగ్, బర్డ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దాంతో బ్యాక్వర్డ్ ఫార్మింగ్ అని చెప్తారు. దానికి ఒక స్మాల్ ఇన్స్టెన్స్లో మీరు ఎంటర్ చేసుకోవచ్చు ఇండస్ట్రీలో. దాన్ని బట్టి ఇది చూసుకొని మీరు గ్రో అవ్వచ్చు. ఫార్మింగ్ ఇప్పుడు చాలా ఫోర్స్లో నడుస్తుంది, చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఏంటంటే there are 3-4 గుడ్ కంపెనీస్ ఇక్కడే సౌత్లో ఉన్నారు. శ్రీనివాస ఫార్మ్స్ అని ఉన్నది, దెన్ వెంకటేశ్వర హ్యాచరీస్ ఉన్నారు, ఐబీ గ్రూప్ ఉన్నది, అట్లనే నార్త్లో కూడా చాలా కంపెనీస్ ఉన్నారు. వీళ్ళంతా మీకు ఇంటిగ్రేటర్స్ లాగా ఇంటిగ్రేషన్కి ఇస్తున్నారు. వీళ్ళు మీకు ఎట్లా లాభాలు వస్తుందో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చేస్తారు ముందుకే మీకు. ఇట్లా ఇది మీరు ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ మీద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డూ హ్యావ్ ల్యాండ్. సో అది యూజ్ చేసుకొని మీరు మీ ఫార్మింగ్కి పెంచుకోవచ్చు, ఇంకా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీ ప్రొడక్టివిటీ. దాంట్లో మీకు ఇవాళ డేట్లో ఎంత లాభాలు వస్తుంది ఇదంతా చేస్తే, మీరు ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఇట్స్ అ గుడ్ ప్రాజెక్ట్. అంటే నేను కూడా చాలా పర్టికులర్గా చూసినాను, చాలా మంచి రిటర్న్. అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు మీరు ఎవరి కింద పని చేయడానికి అవసరం లేదు. మీరు ఒక ఫ్యామిలీ మంచిగా నడిపించవచ్చు హాయిగా. మీరు మీ కంఫర్ట్ ఆఫ్ లివింగ్ విల్ బి వెరీ గుడ్. సో దట్ ఈస్ అది మీరు పర్టికులర్గా పోయి వాళ్ళకి అక్కడ చూసుకొని అర్థం చేసుకొని చేసుకోవాలా. ఇక్కడ ఏమైనా కూడా మీకు దాంట్లో ఇబ్బందులు ఉండదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న కంపెనీలు చాలా ఇంటిగ్రేటెడ్ కంపెనీసు, దాదాపు మా చాలా సీనియర్ కంపెనీస్లో ఇండస్ట్రీలో చాలా మంచి పేరుతోని ఉన్న కంపెనీలు. సో దానికి మీకు ఏమి ఇబ్బంది ఉండదు.